అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో నుంచి ఏదైనా ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ డిటీడీసీ సర్వీస్ అవైలబుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదవండి. డిస్క్రిప్షన్ చదివిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ ఎంక్వైరీ చేయండి. నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇదివరకు ఎప్పుడు చూడని కొత్త కలెక్షన్ చూపిస్తానండి. చాలా చాలా అల్టిమేట్ ఉంది కలెక్షన్. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను మీకు నక్షీ బీట్స్ నుంచి అండి. ఇవి నక్షీ బీట్స్ అనే దానికన్నా మోర్ దాన్ దట్ అంటే బాగుంటుంది అనుకుంటా. చూడండి, ఎందుకు మోర్ దాన్ నక్షీ బీట్స్ అని అన్నాను అంటే ఇవి కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్రాస్ అండి. ఓకే, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్రాస్ బీడ్స్. హై క్వాలిటీ, మంచి సాలిడ్, మంచి వెయిట్. ఓకే, చాలా 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 అల్టిమేట్ ఉందండి. అసలు నాకు ఇవి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత చిన్న సైజులో. ఓకేనా, మనం జనరల్లీ నక్షీ బీడ్స్ చాలా వెరైటీస్ సేల్ చేసాము. మనం చాలా అదర్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా మోడల్స్ చూస్తుంటాము. బట్ నాకు తెలిసి బ్రాస్లో ఇంత మంచి డిజైన్లో ఇంట్రడ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఓకే, ఇవి కంప్లీట్లీ బ్రాస్ బీడ్స్ అండి. మీకు ఇంకా బంగారం లాగా అనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, నేను కార్వింగ్ చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇది ఎలా అంటే ఫ్లాట్ డిజైన్ అండి. ఇలా ఫ్లాట్ వచ్చింది ఇది. ఓకే, లైక్ చక్రీస్ అంటాం కదా, అలాగా ఫ్లాట్ డిజైన్ ఇది. చూడండి. ఓకేనా, ఇలా ఒక ఫ్లవర్ తర్వాత ఒక ఫ్లవర్, జస్ట్ పెటల్స్ టుగెదర్ అన్నట్టు ఉంది ఈ డిజైను. ఇలా చూడండి, టాప్ వ్యూ నుంచి చూసుకోండి. మీరు హోల్ కూడా చూసుకోవచ్చు. చాలా పెద్దది, చాలా క్లారిటీగా ఉంటుందండి ఇది. ఎందుకంటే ఇవి బ్రాస్ కాబట్టి మనకి చక్కగా ఎలా అంటే ఈ స్మూత్నెస్, ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. ఓకే, చాలా 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 బాగుంది. బెస్ట్ యూజ్ అండి. మీరు బీట్స్ మధ్యన చక్కగా వేసుకోవడానికి చాలా బాగుంది. సో ఇదైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ప్రైస్ మాత్రం చూడండి, అసలు ఇంత మంచి క్వాలిటీ, హై క్వాలిటీ బ్రాస్ బీడ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ ఇక్కడ మన ప్రైస్ వచ్చి ఈచ్ బీడ్ వచ్చి మీకు 10 రూపీస్ అండి. ఓన్లీ ఈచ్ బీడ్ 10 రూపీస్. మినిమం 10 ఆర్డర్ అయితే చేయాలి. ఓకేనా, మినిమం 10 ఆర్డర్ చేయండి ప్లీజ్. 2, 3 అలా అడగొద్దండి. ప్యాకింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను చాలా మందిని మీన్స్ వాళ్ళ ఎంక్వైరీస్ అటెండ్ చేయాలి, వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాలి, ప్యాకింగ్స్ చేయాలి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఇంకా కావాలంటే మీ ఫ్రెండ్స్ టుగెదర్ లాగా అనుకుని అలా ఆర్డర్ బుక్ చేసుకోండి. అప్పుడు మీకు 10 బీడ్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా, సో ఈచ్ బీడ్ వచ్చి 10 రూపీస్. 8 mm సైజ్, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్రాస్. మినిమం ఆర్డర్ 10 బీడ్స్. క్లియర్ కదండి. నెక్స్ట్ చూపిస్తాను. ఇవి చూడండి, అసలు ఎంత బాగున్నాయంటే అసలు మనం ఇదివరకు ఎక్కడ చూసుండమండి. ఇంకా ఇవైతే చూడండి, ఇంత చిన్న చిన్న బీట్స్ ఎక్కడైనా చూసామా అసలు. ఇవి 6 mm సైజ్ అండి. ఇది ఎలా అంటే మీకు డిజైన్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ వస్తుంది. మళ్ళీ అటు ఇటు ఇట్లా లైన్స్, హారిజెంటల్ లైన్స్ లాగా ఉన్నాయి. ఓకే, అటు ఇటు హారిజెంటల్ లైన్స్. ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒక ఫ్లవర్. ఓకేనా, హోల్ చూసుకోండి. ఇవి బ్రాస్ బీడ్స్ కాబట్టి మనకి హోల్స్ బిగ్గానే వస్తాయి అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి జనరల్గా నక్షి బీడ్స్ ఏమవుతాయంటే ఇక్కడ కట్స్ అవ్వడము అలా ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ వీటికి అలా ఉండదండి. ఇవి అసలు నాకు చూపించడానికి జారిపోతున్నాయి బీడ్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే అండి, ఇవి ఈ కార్వింగ్ ఉంది కదా, ఈ డిజైన్ ఉంది కదా, ఇది డీప్ కట్ ఉండదండి, డీప్ డిజైన్ ఉండదు. ఓకేనా, జస్ట్ మనకు అలాగా డిజైన్ తెలుస్తుంది అంతే, లోతుగా అయితే ఉండదు. ఓకేనా, మీడియంగా ఉంది. క్లియర్ కదండి. ఇలా చూసుకోండి, అసలు ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. సో ఈచ్ బీడ్ వచ్చి 10 రూపీస్. మినిమం ఆర్డర్ 10 బీడ్స్. ఓకే, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్రాస్, 6 mm సైజ్. క్లియర్ కదా.
నెక్స్ట్ చూద్దాం, ఇంకొక వెరైటీ చూపిస్తాం. ఇవి చూడండి, అసలు బంగారం అంటే నమ్మేస్తారండి. ఓకేనా, చూడండి కార్వింగ్ చూడండి, మనకి ఎలా సర్కిల్స్లా ఉన్నాయి. మొత్తం టుగెదర్ బీడ్ అంతా ఇలా సర్కిల్స్లా ఉన్నాయి. అటు ఇటు జస్ట్ ఫ్లవర్ రివర్స్లో పెటల్స్ ఎలా ఉంటాయి అలా ఉందండి డిజైన్, టాప్ అండ్ బాటమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా ఉంది. ఓకే, ఈ పైన చూడండి ఫ్లవర్ పెటల్స్ రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది కూడా అంతే, కింద ఈ డౌన్ సైడ్ కూడా ఒక ఫ్లవర్ బీడ్ అంతా హోల్డ్ చేస్తున్నట్టు ఉంది. ఓకేనా, అటు ఇటు బీడ్ క్యాప్స్ అని అనుకోండి, మీకు సింపుల్గా అర్థం కావడానికి. అటు ఇటు బీడ్ క్యాప్స్ ఉన్నాయి, మధ్యలో డిజైన్ ఉంది. ఓకేనా, క్లియర్. షైనింగ్ చూసారా అసలు, ఇవి గోల్డ్ బీడ్స్ అంటే నమ్మేస్తారు. ఓకేనా, వీటికి కలర్ పౌడాలు అలాంటివి ఏమి ఉండవండి. ఓకే, వెయిట్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇవి సైజ్ చిన్నవైనా కానీ వెయిట్ బాగుందండి. ఇవి 100 బీడ్స్ ప్యాకెట్ నేను ఎలా హోల్డ్ చేస్తే చాలా బరువు అనిపించింది నాకు. ఓకేనా, సో సేమ్ ప్రైస్ సేమ్ అండి, 6 mm సైజ్ వస్తుంది. 10 రూపీస్ ఈచ్ బీడ్, మినిమం ఆర్డర్ 10 బీడ్స్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. ఫస్ట్ ఇవి చూద్దాము, ఎమెథిస్ట్. మీ అందరికీ తెలిసినవే, చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఐటమ్ ఇది. ఓకేనా, హై క్వాలిటీ. సో క్వాలిటీ నేను ప్రతి వీడియోలో గొప్ప చెప్పుకుంటున్నాను అని అనుకోవద్దండి ప్లీజ్, ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నారని నేను చెప్తున్నాను. ఓకే, ఎప్పుడు కూడా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. ఇందులో డూప్లికేట్స్ సెకండ్ క్వాలిటీలు ఉండవు. ఇన్ కేస్ ఏమైనా అలాంటివి ఉంటే నేను ముందే మెన్షన్ చేస్తాను. ఓకేనా, సో ఇవి చూడండి, హై క్వాలిటీ ఎమెథిస్ట్ అండి. సో ఇది ఏంటంటే కంపారిటివ్గా మన ప్రీవియస్ ప్రోడక్ట్స్ కన్నా ఇది సైజ్ కొంచెం చిన్నది వస్తుంది. ఓకేనా, చాలామంది అంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బిగ్ సైజ్ బీడ్స్ వద్దు మేడం, కొంచెం చిన్న సైజ్ మాకు ఇస్తారా, మేము వేసుకుంటాము. బిగ్ సైజ్ మాకు సూట్ కాదు, 2-3 లైన్స్ వేసుకోవాలంటే అంతగా సూట్ కాదు మాకు, మేము ఇలా స్లిమ్గా ఉంటాము, ఇలా చాలామంది అడిగారు. సో ఇవి ఎలా అయితే నేను ఎట్టకేలకు తెప్పించగలిగాను. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ వీడియోస్ వీటి సైజ్ అయితే కొంచెం చిన్నది. నేను సైజ్ మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇవి నగెట్స్ అండి. ఓకే, ఇవి బీట్స్ కాదు, నగెట్స్. ఇవి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి, అందుకే నేను ఏ సైజ్ అనేది చెప్పట్లేదు. ఇది చూసారా, ఇక్కడ ఇది స్మాల్ ఉంది, దాని పక్కది కొంచెం బిగ్ ఉంది. ఇది చూడండి, షేప్ అనేది వేరేగా ఉంది. ఓకేనా, సో అందుకే నేను సైజ్ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఇలానే పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి, అసలు హై క్వాలిటీ. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా, చాలామంది వెయిట్ చేస్తున్నారు వీటి కోసం. ఓకేనా, యాక్చువల్గా ఇవి ఏంటంటే మనకి సెమీ ప్రీషియస్ కానీ సైజ్ తగ్గి కొద్ది మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను సేమ్ ప్రైస్కే పెడుతున్నాను. ఓకే, అప్రాక్సిమేట్గా 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఈచ్ లైన్ వచ్చి 450 రూపీస్, హై క్వాలిటీ. ఓకేనా, ఇందులో డూప్లికేట్స్ అలా ఏమి ఉండదండి, లిమిటెడ్ స్టాక్ అండి. ఓన్లీ 5 లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా రెస్పాండ్ కండి. నెక్స్ట్ చూపిస్తాను, ఇవి చూడండి. ఇవి అసలు ఇది మిస్ కాని ప్రోడక్ట్ అండి, మిస్ కాకూడని ప్రోడక్ట్. ఓకేనా, ఏంటి ఇవి ఇలా సింపుల్గా ఉన్నాయని అనుకుంటున్నారు కదా, ఇవి పెరిడాట్స్ అండి. పెరిడాట్స్ మంచి గ్రీన్ కలర్. ఓకే, సో ఇవి ఏంటి అంటే మనకి ఇవి ఒక మనుల్లోనే ఒక మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మనకి వేదాల్లోని పురాణాల్లోని కూడా ఇంక్లూడ్ చేసిన ఒక జెమ్ స్టోన్ అండి. ఇది ఘృతమణి అని అంటారంట, దీన్ని ఇంగ్లీష్లో పెరిడాట్స్ అంటారు. సో హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇవి చాలా అడ్వైజబుల్ అని చెప్తున్నారండి. అది మీ ఇష్టం, మీకు నమ్మితే నమ్మండి. నేను తెలుసుకున్న విషయం చెప్తున్నానండి, నేనే మీకు జ్యోతిష్యం చెప్పట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా, కొంచెం హెల్త్ బాగోలేని వాళ్ళు ఇవి వేసుకుంటే చాలా వరకు వాళ్ళకి క్యూర్ అవుతుంది అని ఒక నమ్మకం అట. ఓకేనా, ఇవి పెరిడాట్స్. ఇవి ఎలా అంటే నేను చూపిస్తున్నవి మీకు రౌండ్ అండి, కంప్లీట్ రౌండ్. ఓకే, ఏం కట్స్ ఉండవు, మనకి డిజైన్ లాగా అలా ఏం ఉండదు, ఫేసెట్స్ ఉండవు. ఓకే, కంప్లీట్గా రౌండ్ స్మూత్ బాల్. ఓకేనా, కట్స్ ఏముండవు, జస్ట్ రౌండ్. సో వీటికి ఏంటంటే ఫేసెట్స్ ఉన్న బీడ్స్ ఇంకా బాగా షైన్ అవుతాయండి. అయితే నేను అవి ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే డూప్లికేట్స్ వల్ల.
ఓకేనా. గ్లాస్ బీడ్స్ కూడా ఇవే కలర్ చూపించి ఇంకా దగ్గ 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 మెరుస్తున్నాయి. ఎంత బాగుంటున్నాయి, షైనింగ్ అయితే నిజంగా చాలా టెంప్టింగ్గా ఉంటున్నాయి. సో అలా వస్తున్నాయి, కానీ అందులోనే గ్లాస్ బీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో నాకు ఎందుకో హెడేక్, మనం అంటే వ్యూయర్స్కి జస్టిఫై చేస్తామా చెయ్యమా ఇన్ని క్వశ్చన్స్ నాకు అనిపించి అసలు నేను ఫేసెట్స్ జోలికి వెళ్ళలేదండి. ఓకే, అర్థమవుతుంది కదా. నేను రౌండ్ అయితేనే తెప్పించాను. ఇవి కంపేర్టివ్గా మీకు ఫేసెట్స్ ఉన్న బీడ్స్కి వీటికి షైనింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కొంచెం డల్గానే ఉంటాయండి. ఒరిజినల్ ఓకే రౌండ్ షేప్ 3mm, ఇవి డల్గానే ఉంటాయి. మీరు కంపేర్టివ్గా వేరే ఛానల్లో చూసుకుని అక్కడ చాలా మెరుస్తున్నాయి ఇక్కడ మెరవట్లేదు అంతా అనుకుంటారని ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా, వేరేగా అనుకోకండి. సో ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది దానికోసం. ఓకే, ఇవి డల్గానే ఉంటాయి బట్ ఒరిజినల్. ఓకే, రౌండ్ షేప్, స్మూత్, 3mm సైజ్, అప్రాక్సిమేట్గా 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఓకేనా, పెరిడాట్స్. క్లియర్ కదా. సో ఇది ఈచ్ లైన్ వచ్చేసి మీకు 375 రూపీస్ లైన్. క్లియర్ కదండి. సో ఇవి నా దగ్గర ఓన్లీ 5 లైన్సే మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎవరైనా కావాలంటే మీరు తొందరగా బుక్ చేసుకోండి. వీటిలో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే డూప్లికేట్స్ ఎప్పుడు కూడా మనకి షైనింగ్, అట్రాక్టివ్నెస్ వాటికి వస్తాయి. నెక్స్ట్ చూపిస్తాను. ఇవి చూడండి, రోజ్ క్వార్ట్స్. ఇవి కూడా అంతే అండి, మోస్ట్ రిక్వెస్టెడ్. చాలామంది రిక్వెస్ట్ చేసింది సైజ్ కోసం. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో బీడ్ సైజు చాలా బిగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ దీనికన్నా బిగ్ ఉంటుంది. సో స్మాల్ సైజ్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇవి అంత ఈజీగా ఏం దొరికేలేదండి. నేను చాలా రీసెర్చ్ చేసి చాలా ఎంక్వైరీస్ చేసి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఏంటంటే ఎక్కడ డూప్లికేట్స్ వస్తాయో, ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, ఇన్ని హెడేక్స్ భరించాల్సి ఉంటుంది. సో చూడండి, మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి, నేను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను. ఓకే, ఇలా చూసారు కదా బీడ్ క్వాలిటీ. సో సైజ్ ఇస్ ఆల్సో గుడ్, మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా సైజ్ మెన్షన్ చేయట్లేదండి, ఇర్రెగ్యులర్ సైజెస్ ఉంటాయి, లిమిటెడ్ స్టాక్. ఇవి నా దగ్గర థింక్ ఇవి 8 లైన్స్ ఏమో ఉన్నాయి అంతే అండి ఇవి. ఓకేనా, 8 లైన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. 450 రూపీస్. ఇది వరకు మనం 550 సేల్ చేసామండి, అది బీడ్ సైజ్ చాలా పెద్దది. ఓకేనా, సో ఇది నేను తగ్గించి పెడుతున్నాను. చాలామంది అడిగారు, ఎందుకంటే ఇవి తీసుకోలేకపోతున్నారు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు అదంతా నచ్చలేదు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ వేసుకోవాలి, అందరూ అన్నీ వేసుకోవాలి కదా. సో ఇది 450 రూపీస్ పర్ లైన్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఇవి చూడండి, సిట్రిన్స్. ఇవి స్మాల్ సైజ్ దొరకలేదు. ఓకే, నాకు తెలిసి ఫ్యూచర్లో ట్రై చేయగలను అనుకుంటున్నాను. హై క్వాలిటీ అండి, హై క్వాలిటీ. ఓకే, చూస్తున్నారు కదా మీరు, స్టోన్ అంటే స్టోనే ఇంకా. ఓకే, ఇవి కూడా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. సో లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు అర్థమవుతుందో లేదో చూడండి, ఇక్కడ మంచి బ్రైట్ షేడ్ ఉంది కదా మనకి. ఓకే, ఆరెంజ్ ఎల్లో మిక్స్లా ఉంది కదా. ఇక్కడ చూడండి కొంచెం లైట్ షేడ్ ఉంది, చూసారా. ఓకే, ఇవన్నీ క్లారిటీగా తెలుసుకునే బుక్ చేసుకోండి. ఓకేనా, ఇవి కొత్త వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు కొంచెం కంగారు వస్తుంది మీకు, ఇదేంటి ఇలా ఉన్నాయని. పూర్తిగా వీటిని స్టడీ చేసి తీసుకోండి. ఓకే, ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ఇవి. ఓకేనా, సో వీటి లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 14 ఇంచెస్ అండ్ ద ప్రైస్ ఇస్ 450 రూపీస్ పర్ లైన్. ఓకే, సిట్రిన్స్ 450 రూపీస్ పర్ లైన్. క్లియర్ కదా. నెక్స్ట్ చూపిస్తాను ఇవి. ఓకే, చాలా 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 బాగున్నాయి. ఇవి నాకు నచ్చి నేను తెప్పించిన ప్రోడక్ట్ అండి, హార్ట్ షేప్ అమెథిస్ట్. ఓకే, సో హ్యాండ్ కార్వింగ్ అమెథిస్ట్ చాలామంది అడుగుతున్నారు, అంటే లైక్ లీవ్స్ డిజైన్ లాగా వస్తాయి. అవి నాకు ఏమో అండి, నాకు అవి డూప్లికేట్స్ కూడా వస్తాయి అని అనిపించి నేను అవి తెప్పించట్లేదు. నాకు నమ్మకం కుదరాలి ముందు. ఓకే, నాకు నమ్మకం కుదరాక అది నాకు వెండర్ సజెస్ట్ చేయట్లేదండి. ఓకేనా, సో ఎప్పుడైతే నాకు నమ్మకం వస్తుందో, ఓకే అని వెండర్స్ నాకు చెప్తారో, నేను అప్పుడు మాత్రమే తెప్పిస్తాను. ఎందుకంటే వాటిలో గ్లాసెస్ వస్తున్నాయి, గ్లాస్ బీడ్స్ వచ్చేస్తున్నాయి అనేసి నాకు అది నమ్మకం లేక నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. సో ఇవైతే చూడండి, ఒరిజినల్.
ఓకే. అమెథిస్ట్. మీకు తెలిసిపోతుందండి. నేను ఒరిజినల్ పదే పదే చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీకు ఈ కలర్ షేడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి రియల్ స్టోన్సో కాదో. ఇప్పుడు ఇవి సింథటిక్ అనుకోండి, అన్నీ ఒకేలా కలర్ ఉంటది. చక్కగా అంతా ఒకే షైనింగ్ ఉంటుంది. కానీ ఇది చూడండి, అస్సలు ఏం సంబంధం లేనట్టు ఎలా ఉందో. ఒకటి ఒకలా షేప్ అయితే హార్ట్ షేప్, కానీ కలర్స్ లోపల స్ట్రీక్స్, వైట్ స్ట్రీక్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఇది క్లియర్ తెలిసిపోతుందండి. ఇది ఒరిజినల్ స్టోనే అనేసి. ఇవి డైడ్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ స్టోన్నే ఇలా కట్ చేసి మనకి ఇస్తారన్నమాట. ఓకేనా. వీటికి డై చేస్తే అన్నీ ఒకే మంచి షేడ్ వస్తాయి. ఓకేనా. సో ఇందాక అమెథిస్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఇవి కూడా చూడండి, మనకి ఎక్కడ కూడా ఒక్కలాగే ఉండవు. ఇక్కడ చూడండి లైట్ షేడ్, ఇది చూడండి మంచి పర్పుల్, ఇది ట్రాన్స్పరెంట్. ఓకేనా. సో ఇలా మనకి ఒరిజినల్ డూప్లికేట్స్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా. కంపారిటివ్గా డూప్లికేట్స్ కన్నా వీటికి లుక్ అట్రాక్షన్ తక్కువ ఉంటుందండి. అంతే కదా. ఇప్పుడు అవి ఏంటంటే డూప్లికేట్స్ ఏంటంటే వాటిని తయారు చేస్తారు, వాటికి కలర్స్ కానీ షైనింగ్స్ కానీ షేప్స్ కానీ అడిషనల్గా ఇస్తారు. ఇవి ఏంటంటే మనకి ఒరిజినల్గా పుట్టినవి, నేచర్లో వచ్చినవి. జస్ట్ కట్ చేసి మనకి ఒక షేప్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వీటిని అంతగా ప్రాసెసింగ్ అలా ఏం చెయ్యరు. ఓకేనా. సో ఓన్లీ 2 స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఓకేనా. ఓన్లీ జస్ట్ 2 స్ట్రింగ్స్. ఎవరు కావాలంటే వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. ఓకేనా. చెప్పాను కదా, ఇవి నాకు నచ్చి నేను ఇవి నచ్చి నేను తెప్పించాను. ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. ఓన్లీ 2 స్ట్రింగ్స్ అవైలబుల్, అప్రాక్సిమేట్లీ 14 ఇంచెస్ లెంత్. ఓకేనా. వీటి సైజ్ వచ్చేసి మీకు అరౌండ్ 10 mm ఉందండి. వీటి సైజ్ ఎందుకు మెన్షన్ చేశానంటే అన్నీ ఒకే షేప్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను హ్యాపీగా సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఈచ్ లైన్ వచ్చి 750 రూపీస్. ఇది మీరు కంపేర్ చేసుకోండి. అదర్ ఛానల్స్ అన్ని మెన్షన్ చేయట్లేదు, మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి. ఇవి 1150, ఓకే, 1250 అలా 1000 అబౌవ్నే సేల్ ఉంటాయి ఇవి. సో ఇక్కడ మన ప్రైస్ వచ్చి 750 రూపీస్. ఓన్లీ 2 స్ట్రింగ్స్ అవైలబుల్. ఓకే. సో ఇంకా లాస్ట్ ఐటమ్ ఇది చూడండి. చూసారా అసలు? మీరు ఎక్కడైనా చూసారా అసలు? ఓకే. ఇది మనకి స్నో ఫ్లేక్, అదే మంచు పడుతుంటుంది కదా ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు. ఓకే. స్నో ఫ్లేక్ డిజైన్ అంటాము. మధ్యలో హై క్వాలిటీ పర్పుల్ స్టోన్ విత్ 3 లైన్స్ హోల్. అయితే స్పెషాలిటీ ఏంటంటే మేడప్ ఆఫ్ బ్రాస్ అండి. ఇది కూడా మేడప్ ఆఫ్ బ్రాస్. మనకి అలాంటి క్యాడ్మియం, జింక్ అలాంటి మెటల్స్ కాదు ఇది. ఓకే. కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బ్రాస్, స్కిన్ ఫ్రెండ్లీ. ఓకే. దానికి రోజ్ గోల్డ్ పాలిష్, బ్రాస్ మీద రోజ్ గోల్డ్ పాలిష్. ఓకే. హై క్వాలిటీ. సో ఇందాక చూపించిన నక్షీ బీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ. ఓకే. బ్రాస్ కాబట్టి మనకి ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, హ్యాపీగా మనం వేసుకోవచ్చు. ఓకేనా. అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. మెయిన్ పాయింట్ మనకి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఓకేనా. సో సైడ్ పెండెంట్స్ అండి, 3 హోల్స్, వెరీ సాలిడ్ అండి. ఓకే. రోజ్ గోల్డ్ పాలిష్, మైక్రో గోల్డ్ కాదండి, నేను మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. రోజ్ గోల్డ్ పాలిష్ మేడప్ ఆఫ్ బ్రాస్. ఓకే. ఇవి మీరు ఎలానే యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పెరిడాట్స్ ఉన్నాయి కదా, వీటి మీద పెట్టేద్దాం. ఇలా చూడండి, ఇలా. ఇలా. ఓకేనా. కొంచెం యూనిక్గా ఆలోచించండి, ఎప్పుడు రెగ్యులర్గా ఎందుకు, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. సో ఇలా క్లియర్ కదా. సో ఇవి నా దగ్గర ఓన్లీ 10 పీసెస్ అవైలబుల్ అండి. ఓన్లీ 10 ఉన్నాయి. ఓకేనా. సో ఇవి పెయిర్ వైజ్ తీసుకోవాలి, సింగిల్ కాదండి, పెయిర్ వైజ్ తీసుకోవాలి. ఈచ్ పెయిర్ వచ్చి మీకు 100 రూపీస్. ఓకే. ఈచ్ పెయిర్ 100 రూపీస్. మీకు సైజ్ తెలుస్తుంది కదా, ఇది సైజ్. ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరొక కొత్త కలెక్షన్తో ఇంకొక వీడియోలో కలుస్తాను. ఓకే. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.